ఆడికేం డోల్తో వచ్చినాం, డోల్ కూడా ఆపేసినాం, లోపల పంపిస్తలేరు. టైం ఉంది కాదని అంటలేము, మాకు కూడా మా గురువుల ఇళ్ళలో బోనాలు ఉన్నాయి, మేము దేవునికి ఎక్కించుకొని వెళ్ళిపోతాం. మేము ఏమి డోల్ కూడా పెడతలేము. ఇంతసేపు 15 నిమిషాలు పంపిస్తలేరు, రాగురు రాగురు అంటారు. నెత్తి మీద ఉజరు ఎత్తుకొని ఎంతసేపు ఇలా పడతాం అమ్మవారికి. టైట్ అయిపోతుంది, మాకు పంపించాలి ఖచ్చితంగా. మేము లేకుంటే మీడియా దగ్గర ధర్నా చేస్తాం. మేము మనం ఖచ్చితంగా పంపించాలి. ఎందుకంటే మా గురించే, మేము చేసేది ఇన్వాల్వ్ అంతా. ఏదైనా కానీ మేము చేసిన మాకు బోనాలకు ఈవెంట్స్ లేకుండా మేము ప్రతి సంవత్సరం ఇట్లానే చేస్తాం. కాకుంటే మమ్మల్ని పంపించకుంటే బాగుండదు. రైట్ సంధ్య ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళైతే 15 మినిట్స్ నుంచి వెయిట్ చేస్తున్నామని చెబుతూ ఉన్నారు. మేమైతే ధర్నా కూడా చేస్తామని చెప్తూ ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే వాళ్ళకి ఒక టైం ఇచ్చినా కూడా వాళ్ళు చెప్తున్న దాన్ని మనం బట్టి చూస్తే మాకు కూడా వేరే దగ్గర బోనాలు ఉన్నాయి, మేము ఇక్కడికి అమ్మవారికి బోనం సమర్పించుకొని వెళ్తామంటున్నా కూడా ఓపెన్ చేయట్లేరు అని చెబుతూ ఉన్నారు. వాళ్ళని అలో చేసే పరిస్థితి అయితే ఇప్పుడు ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే విఐపీల సందడి కనిపిస్తోంది. మరి వీళ్ళని వదులుతారా లేదా అనేది మాత్రం తెలియట్లేదు. ఓకే సుమిత్ర, రైట్. అంటే మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాముడు కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ సమీపంలోనే ఉన్నారు. సో రాముడు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈసారి? ఎట్లాంటి పటిష్టమైనటువంటి బందోబస్తులు ఉన్నాయనుకోవచ్చు? ఎస్ సంధ్య, పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసిరు. వచ్చినటువంటి లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఆటంకం జరగకుండా ఉండే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. మనం చూడొచ్చు, గుడి పరిసర ప్రాంతాలంతా కూడా ఎంత రద్దీగా మారిపోయిందో చూడొచ్చు. అదేవిధంగా పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అడుగున పోలీసులు, దాదాపు 2500 మంది పోలీసులతో పాటు అనేక ప్రాంతాల్లో నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి కదలికలు ఉన్నా కూడా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగేందుకోసం అవకాశం ఉన్నా వెంటనే నివారించేందుకోసం అవసరమైనటువంటి చర్యలను అయితే పోలీస్ శాఖ తీసుకుంది. అయితే ఉదయం 4 గంటలకు తొలి బోనంతో పొన్నం ప్రభాకర్ అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఆ తర్వాత భక్తుల రద్దీ కొనసాగుతుంది. మనం చూడొచ్చు, అన్ని క్యూ లైన్లలో కూడా సాధారణ క్యూ లైన్లు, అదేవిధంగా బోనాలు వెళ్ళేటువంటి క్యూ లైన్లు, ఈ 2 క్యూ లైన్లలో కూడా భక్తులు చాలా రద్దీగా ఉండేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. దాదాపు ఇక్కడి నుంచి ఆ చివరి వరకు కూడా రద్దీ అదేవిధంగా కొనసాగుతుంది. కొన్ని లైన్లలో అయితే 1-2 గంటలు దర్శనం కోసం టైం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఎన్సీసీ, అదేవిధంగా ఎన్ఎస్ఎస్కు సంబంధించినటువంటి క్యాడెట్స్ కానీ, అదేవిధంగా స్కౌట్స్కు సంబంధించినటువంటి క్యాడెట్స్తో పాటు అనేక మంది ఇక్కడ ఉచితంగా సేవలు అందించేందుకోసం, పోలీసు సిబ్బందికి సహకరించేందుకోసం అవసరమైనటువంటి పద్ధతులు వాళ్ళందరికీ వాటర్ అందజేయడం కానీ, లేదంటే క్యూ లైన్లను సెట్ చేయడం కానీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో సికింద్రాబాద్ బోనాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. దాదాపు 5 నుంచి 7 లక్షల మంది ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తారు. అనేక మంది పిల్ల పాపలతో వస్తారు. బోనాలు సమర్పించేందుకోసం అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే పోలీస్ కమిషనర్ సజ్జనార్ కొద్దిసేపటి క్రితం కుటుంబ సమేతంగా వచ్చి ఆ తర్వాత మాట్లాడారు. అన్ని ఏర్పాట్లు చేశాము, రక్షణ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నాము, కాబట్టి భక్తులు కూడా ఇందుకోసం సహకరించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైనటువంటి చర్యలు తమకు తాము తీసుకుంటూ తమకు సహకరించాలని కూడా భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఇక ప్రభుత్వం వైపు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 11:30 వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం సెక్యూరిటీ టీం అంతా కూడా ఇక్కడికి వచ్చి అనేక ఏర్పాట్లు అయితే చూసుకుంటున్నారు. ఏ దారి గుండా వాళ్ళు వెళ్ళాలి, ఏ దారి గుండా వాళ్ళు తీసుకెళ్లాలి అనేటువంటి ఏర్పాట్లన్నింటినీ ఆ పోలీసు, ఇక్కడ లోకల్గా ఉండేటువంటి పోలీస్ సిబ్బందితో కోఆర్డినేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మధ్యాహ్నం వరకు జరిగేటువంటి ఈ ప్రోగ్రాం అంతా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగేందుకోసం మనం చూస్తున్నాం. బోనాలు తీసుకొని వస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఎంతో అంగరంగ వైభవంగా ఈ ప్రాంతం అంతా కూడా బోనాల జాతర ఉత్సవం అంతా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలన్నింటిలో ట్రాఫిక్ మళ్లింపులు చేశారు. మరొక వైపు ట్రాఫిక్ పోలీసులు అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ సిబ్బంది ఉండే విధంగా, ఎక్కడ రోడ్డు పైన ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా అనేక ప్రాంతాల్లో బారికేడింగ్ ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసినప్పుడు ఈ బోనాల ఉత్సవాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా తాకిడి కూడా ఎక్కువగా కనిపిస్తోంది ఆలయం దగ్గర. అదేవిధంగా సీఎం రాక కూడా ఉన్నటువంటి సందర్భంలో
అప్పుడు ఎలాంటి వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుంది? సాధారణ భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారా? ఎస్, అంటే మనం చూస్తే విఐపి వాళ్ళు వచ్చినప్పుడు కొంత బ్రేక్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. టెంపుల్లో ఇన్సైడ్ మిగతా భక్తులందరినీ కూడా ఆపేసేటువంటి అవకాశం ఉంది. ఆ సందర్భంగా కొంత ఆలస్యం జరిగేటువంటి అవకాశం అయితే మనకు కనబడుతుంది. అంటే కొంతమంది భక్తులు కొంత అసౌకర్యానికి లోనయ్యేటువంటి అవకాశం ఉంది తప్ప మిగతా అంతా కూడా సాధారణంగా జరిగేటువంటి అవకాశం ఉంది. విఐపీలు ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ రావడం జరిగింది. అదేవిధంగా 11 గంటలకు సీఎం వస్తున్నారు. కాబట్టి అంతకంటే ముందు కూడా వివిధ సిటీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, లోకల్ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే కొంత మధ్యలో గ్యాప్ అయితే